అనే ఫ్రెండ్ హాయ్ అన్న. హాయ్ ఎరా సిరా తాగుతావా? అరే అలాంటి అలవాటు లేదన్నా. తాగుదామన్నా. ఏ బగ్గమనండిరా చేతికేమైందిరా? నిన్న పక్కింటి గోడ దుక్కి పరిగే ప్రాసెస్ లో తాకిందన్నా. నువ్వెందుకు వాళ్ళ కూడా దూకి పరిగెత్తావు? అంటే దొరకకుండా ఉంటాను. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పిల్లని లేకపోయినా కాబట్టి జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో హెల్ప్ చేయడానికి ఒక బోకు ఫ్రెండ్ ఉండాలి. ఆ బోకు ఫ్రెండ్ నేనే అన్నయ్య. అవునన్నయ్య వీడే అన్నయ్య. నేను కాలేజీకి చదువుకోమని పంపిస్తే అది మానేసి ఇలాంటి బోకే చేయాలని చేసుకుంటూ కూర్చున్నావా? ఈ విషయం ఇట్లా తెలిస్తే ఏమవుతుందో తెలుసా? కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఈ బోకు పనులు చాలా చేసినావు అన్నయ్య. అన్ని తీసుకుని వచ్చారనమాట. ఇప్పుడు నేను ఏం చేయమంటావరా? ఇలా శోభనానికి ముహూర్తం పెట్టించమంటావా? అన్నా పెద్దోడి కాబట్టి పెద్ద మనసు చేసుకొని నువ్వే వీళ్ళ పెళ్లి చేయాలను. మరీ అంత ఎదోలా కనిపిస్తున్నారా మీ కళ్ళకి? మాదిరిగా కూడా కనపడలేదా? జాతరలో మేకను భరించినట్టు భరిద్దాం అనుకున్నారా మీరు ఇద్దరు? ఏంట్రా 3 సబ్జెక్టులు పోవడం ఏంటి? నీ దాంట్లోనే చూసి రాసాను. నువ్వైనా నయం రా, నీది 3 పోయినాయి, నాది 4 పోయినాయి. 4 బ్యాక్లాగ్స్? అరే 4 పెట్టుకొని నువ్వేం రాస్తావరా ఇంజనీరింగ్? ఇంతకీ నీకెన్ని బ్యాక్లాగ్స్? ఎవరది? 3 అన్నా. మరి 3 బ్యాక్లాగ్స్ పెట్టుకొని నువ్వేం రాస్తావరా ఇంజనీరింగ్? ఏంట్రా ఏంటి మనల్ని తిడుతున్నావు? 3 బ్యాక్లాగ్స్ అంటారా? ఏయ్ వాడిదైనా 3 పోయాయిరా. నీకు సెమిస్టర్లు ఉండేవి, మర్చిపోయావేమో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏరా ఎగ్జామ్స్ అని చెప్పి డాడీ దగ్గర 3000 దొబ్బేసావంట. అయినా ఇప్పటి నుంచే ఇలా అబద్ధాలు చెప్పి 3,000 దొబ్బేస్తే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకెన్ని వేలు దొబ్బేస్తావరా నువ్వు? ఏంట్రా మళ్ళేమైంది? వచ్చేసాడు 3000. అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి తీసుకున్నావా? ఓర్ని దానికేనా? మీ అన్నయ్య స్టార్టింగే ఇంట్లో నుంచి 10,000 దొబ్బేసేవాడు. చెప్పలేదా? నువ్వు చెప్తున్నావు కదా అన్నయ్య. కాలేజ్ క్యాంటీన్ లో 40,000 పుణ్యం ఉంటా కదా? అవునా? అది మన ఫాలోవర్స్ కట్టిస్తారులేరా. అందులో సగం వాళ్ళదే. ఏంట్రా 40,000 బిల్ వచ్చింది అనుకుంటున్నాను. వీళ్ళు తినేస్తున్నారా? అన్నయ్య నువ్వు లైబ్రరీ కూడా వెళ్ళేవాడివా? అంటే నేను గోకాల్ అనుకున్న అమ్మాయి ఎప్పుడు లైబ్రరీలోనే ఉండేది. మరి గోకాల్ అంటే లైబ్రరీకి వెళ్ళాలి కదా. అన్నయ్య ఎగ్జామ్ పేపర్స్ ఏంటి పాస్ అయిపోయావా? కానీ మళ్ళీ రాయమంటారు. ఎందుకంటే డాన్ తమ్ముడిని కాబట్టి. నేను వాడేవాడరా? నువ్వే కదా. అన్నయ్య కాలేజీలో ఎక్కడ గొడవ జరిగినా సరే అందరు నన్నే అంటున్నారేంటి? ఎందుకు? ఎందుకంటే డాండి తమ్ముడిని కదా నేను. వద్దు అన్న వినకుండా నువ్వు చదివిన అదే ముష్టి కాలేజీలో వేసావు. కాలేజీలో ఎవరు వేసినా సరే నువ్వే వేసావు కదరా అని అందరు నా దగ్గరికి వస్తారు. నేను కాలేజ్ వదిలి వెళ్ళి ఇన్నాళ్ళైనా కాలేజ్ నేను ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎంత నీ తమ్ముడు అయితే మాత్రం చదివి రాసానంటే ఎవరు నమ్ముతాడు? అంటే కాలేజీలో మనకున్న హిస్టరీ అలాంటిది లేరా? ఒకసారి ఇలాగే నాకు కోడింగ్ సరికి గొడవైంది. ఆ గొడవలో ఆ ల్యాబ్ ని పిలిచి పడేసాను అనమాట. రేయ్ ఆ దెబ్బలేంట్రా? ఏమైంది? ఏం లేదన్నా. రే మధు ఆగరా. ఏమైందిరా వాడు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు అన్న, అదొక పెద్ద కథ. పర్లేదురా చిన్నగా చెప్పు. ఏమైంది? రికార్డ్స్ రాయలేదని మా ప్రిన్సిపల్ సార్ కొట్టిండ. దానికే కొట్టిండా? మరి నీకెందుకురా దెబ్బలు తాకినాయి? మా ప్రిన్సిపల్ ఒక్కనే కొట్టాడన్న, ఇద్దరిని కలిపే కొడతాడు. రేయ్ ప్రిన్సిపల్ అన్నాక కొడతాడు తిడతాడు, దానికి నువ్వు అలా అయిపోతావా? ప్రిన్సిపల్ నన్ను ఎందుకు కొడతాడు? అదేంటి నువ్వు రికార్డ్స్ రాలేదని మీ ప్రిన్సిపల్ మీ ఇద్దరిని కొట్టినట్టుగా? ఎవడు? అమ్మది కూడా చెప్పిండా? అలా ఏం లేదన్నా, వాడొకడు. నన్ను ప్రశాంతంగా వదిలే అన్నా. రేయ్ ఓలీ మార్ కాశ్మీరా కావు గెలిస్తే ఏం చేస్తాడో. రే మధు మీ ప్రిన్సిపల్ కొట్టలేదంటగా వాడిని, నువ్వెందుకు రాలే చెప్పావు? ఏం చెప్పమంటావు అన్న, ఆకలి అవుతుందని అమ్మాయి లంచ్ బాక్స్ దొబ్బేసినాడు. వాళ్ళన్న వచ్చి పొట్టు కొడితే బయట ప్రిస్టేజ్ ఉంటుందని ప్రిన్సిపల్ కొట్టినని చెప్పుకుంటున్నాం. రేయ్ అసలు నువ్వు నా తమ్ముడివేనా? ఆకులు అవుతుందని చెప్పి అమ్మాయి లంచ్ బాక్స్ దొబ్బేసి తన్నులు తింటావా? డాండి పరువు మొత్తం తీసినావు కదా నువ్వు. నేను అమ్మాయి లంచ్ బాక్స్ దొబ్బడం ఏందన్నా? ఏం మాట్లాడుతున్నావు? ఓ అన్నా రే మధు వాడిని అమ్మాయి కొట్టలేదంటగా? ఏం చెప్పమంటావు అన్న, పరువు కోసం అట్లా చెప్పుకుంటుండు. మరి ఎవరు కొట్టిర్రా? కాలేజీలో గెలికినావు అన్న, స్టెల్లా వాళ్ళ బ్రదర్ కొట్టిండు. అది ఎప్పుడో కదరా, మరి ఇప్పుడు ఎందుకు కొట్టిర్రు? అన్న వాళ్ళ నీ గురించి గలీజా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు అన్న, అందుకని అశోక్ గారు కొట్ట నీకు కానీ ఏమైంది, కొట్టించుకొని వచ్చిండు. మరి నిన్నెందుకు కొట్టిర్రా? నన్ను ఒక్కడనే కాదురా, దమ్ముంటే మా ఫ్రెండ్ కూడా కొట్టండి. ఓ అలా జరిగిందా? రేయ్ వాడు మళ్ళీ కనిపిస్తే నాకు చెప్పు.
అన్నా నువ్వు లెక్చరర్స్ అమ్మాయిలనే అనుకున్నా, నార్మల్గా ఉన్న వాళ్ళని కూడా వదలలేదా? మరీ అంత కరువా? అయినా మాలాగా లవర్ లేని వాళ్ళ బాధ నీకేం తెలుసురా? అన్నా నువ్వు బోక్ అని తెలుసు, మరీ ఇంత బోక్ అనుకోలేదు. ఎందుకురా? కెమిస్ట్రీ మేడం వాళ్ళ హస్బెండ్ వదిలేసింది నీ వల్లనేంట కదా? అంటే కెమిస్ట్రీ మేడం అమ్మాయి చీకొట్టిన తర్వాత ఎవరిని ట్రై చేద్దామంటే మేడం అందంగానే ఉంది కదా, మరి మేడం ట్రై చేయాలంటే వాళ్ళ హస్బెండ్ ఉండకూడదు కదా, అందుకే వాళ్ళ హస్బెండ్ని వీడగొట్టాను. అయినా పర్లేదురా. రే నిన్ను కొట్టినోడు ఉన్నాడు కదా, ఎవర్రా? అదేరా నిన్న వాడు నిన్ను కొట్టాడు కదా. ఎవర్రా? ఏ అదే బే నిన్న వాడు నిన్ను కొట్టాడు కదా. ఎవర్రా? అదేరా నిన్న నువ్వు ఒకరిని కొట్టావు కదా వాడు. ఓ వాడా? వాడినే రా మీ అన్నయ్య కొట్టాడంట మళ్ళా. వాడిని మళ్ళీ ఎందుకు కొట్టాడురా? నిన్న కొట్టాం కదా. వాడి చేతిలో తన్నులు తిని వాడినే కొట్టినా అంటున్నావు, సిగ్గుండాలరా. మీ అన్న తమ్ముల సోపతి మీకే తెలియాలి.